For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. స్థానికులు ఎవరైనా స్పందించారండి? ఇక్కడ మేమందరం ఇప్పుడు మా ఊళ్ళందరం మేము అక్కడ సైడ్ ఉంటామని మొత్తం మా ఊళ్ళందరూ వచ్చి మేము బయటికి తీసుకెళ్తామే కానీ ఈ కాలనీ నుంచి మటుకి ఇప్పుడు స్పందించలేదు. ఇప్పుడు నిన్నటి నుంచి కొంచెం ఈ మీడియా వల్ల కానీ మా వాళ్ళందరూ బయటకు వచ్చి ఇట్లా జనం కనిపించేసరికి నిన్న ధర్నాలు అవి చేసేసరికి కొంచెం బయటకు వచ్చారు ఆడవాళ్ళు. ఇప్పటి వాటికైతే వీళ్ళ దగ్గరకు వచ్చి ఏ లీడర్ కానీ ఏ పొలిటికల్గా ఎవరు రాజకీయ పరంగా ఎవరు పలకరించలేదు. నిన్న అంత గొడవ జరుగుతుంటే బీజేపీ నుంచి మటుకి వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చి వాళ్ళని మాట్లాడించారు. అప్పటి వరకే మాట్లాడించి వెళ్ళిపోయారు. ఇంతవరకు వాళ్ళ దగ్గరికి అయితే ఎవరు వచ్చిన వాళ్ళు లేరు. ఇంకా మెయిన్ వేరే విషయం ఏంటంటే ఆ పాపను మొన్న మేము నీలపూర్ పోయినప్పుడు ఆ పిల్లకి డ్యామేజ్ అయిందమ్మా. ఆ పిల్లకి మెయిన్ బాగా డ్యామేజ్ అయిపోయింది. ఆ పిల్లని 7 రోజులు మా అబ్జర్వేషన్లో ఉండాలి, ఇన్ఫెక్షన్ తగ్గాలి, తగ్గినాక మళ్ళీ ఆ పిల్లకి ఆపరేషన్ చేయాల్సి వస్తుందేమో కానీ లక్షల్లో ఖర్చు అవుతాయి అమ్మ. అవి బయటికి వెళ్తే ఈ వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఇక్కడ ఉండి చేయించుకోమను అని అన్నమాట. అక్కడ డాక్టర్లు అన్నారు, నర్సులు చెప్పారు, మాకు కూడా చెప్పారు. అప్పటికప్పుడే మేము ఉన్నప్పుడే డాక్టర్లు అందరూ మాట్లాడినప్పుడు కూడా రూమ్ చేంజ్ చేయటం కానీ ఆ పిల్ల మీద కేర్ తీసుకోవటం కానీ అన్నీ బాగా చేశారు. కానీ నిన్న ఇదంతా మీడియా వల్ల కానీ ఏదైనా కానీ కొంచెం జనంలోకి కొంచెం వెళ్ళబట్టి ఈ మీడియా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ మాట అన్నోళ్ళు పిల్ల మీద కూడా నమ్మకం చెప్పనేలే అన్నోళ్ళు సడన్గా ఇప్పుడు ఈ పిల్లని డిశ్చార్జ్ చేశారు మేడం. ఇప్పుడు డిశ్చార్జ్ చేశారు. వాళ్ళకు చూస్తే ఇప్పుడు పెట్టుకునే స్థితి లేదు. తినడానికే మా హాస్పిటల్ మీ హాస్పిటల్ ఎవరైనా ఇస్తేనే ఇప్పుడు వాళ్ళు పని చేసుకోవట్లేదు కాబట్టి అట్లా వెళ్తుంది. ఇప్పుడు ఆ పిల్లని తీసుకొని వాళ్ళు వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళే అంత స్థితి కూడా లేదు. ఇప్పుడు పంపించేసరికి ఇప్పుడు ఆ పిల్లని అలా సీరియస్ కండిషనే ఉంది. ఇప్పుడు అదంతా ఆ పిల్లకి లోపలంతా ఇన్ఫెక్షన్ తగ్గితే కానీ కడుపులో ఏదైనా సరే అది ఆపరేషన్ చేయాలా వద్దా, ప్రాణానికి ఎంతవరకు ప్రమాదం ఉందనేది కూడా ఆ డాక్టర్లే చెప్పారు. సడన్గా ఆ పిల్లని అయితే అట్లా పంపించారు. నిన్న వచ్చేసరికి వీళ్ళందరూ బాధపడ్డారు. ఇక బాధపడేసరికి ఆ పిల్లని అలా పెట్టుకోలేరు కాబట్టి చూడలేక ఇక మా వాళ్ళందరం మేము అందరం కలిపి తలో కావాల్సిన సందాలు వేసుకొని మా వాళ్ళు 40,000 పోగు చేసి వీళ్ళని పిలిచి ఇచ్చారు. ఆ డబ్బులు పెట్టి ఏదో చిన్న ప్రైవేట్ హాస్పిటల్లో ఆ పిల్ల పేరు అయితే మేము చెప్పం మేడం, చిన్న ప్రైవేట్ హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు. అది మామూలు ట్రీట్మెంట్ మీద అయితే జరుగుతుంది. ఎందుకంటే సీరియస్ గానే ఉంది మేడం. అదే మాట చెప్పారు వాళ్ళు. కాకపోతే రిపోర్ట్లు మటుకు మా చేతికి ఇవ్వలేదు. మేమైతే వెళ్ళాల. వాళ్ళ తండ్రి ఉన్నాడు కానీ ఆయన దగ్గర ఫోన్ స్పెషాలిటీ కూడా లేదు. ఆయన దగ్గర అసలు ఫోనే లేదు. మేము ఇంటి పక్కన వాళ్ళ ఫోను ఆయన దగ్గర పెట్టిపించి వాళ్ళది ఆ ఫోన్ అది మామూలు ఫోను నోకియా ఫోన్తో మాట్లాడడం వాటికే ఉంది. అది ఇప్పుడు ఆ పిల్లకి ప్రాణానికి ఎంతవాటికి కనీసం వాళ్ళు పెట్టుకోలేని స్థితిలో ఉన్నారు మేడం. వాడిని ఉరి తీయండి సరే. మేము అనేది ఏంటంటే ఇప్పుడు రేవంత్ సార్ కూడా మేము ఒకటే అడుగుతున్నాం, తన శిక్ష పడిద్ది అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ పిల్లని మీ వల్లే కానీ జనాల్లోకి వెళ్ళిందనే కానీ లేదు సరే ఏమన్నా ఉంది లేదని కానీ ఆ పిల్లని సడన్గా డిశ్చార్జ్ చేశారు. మేము వెళ్ళినప్పుడు మీరు చెప్పిన మాట ఒకటి డాక్టర్లు, ఇప్పుడు తెల్లారేపాటి డిశ్చార్జ్ చేశారు. ఆ పిల్లకి ఏదైనా అవుతుంది అంటే ఇప్పుడు ప్రభుత్వం భరించదు, హాస్పిటల్ భరించవు, పోలీస్ స్టేషన్ భరించరు, లేదా ప్రజలు భరించరు. రేపొద్దున ఆ పిల్లకి ఏదైనా అయితే దేవుడి దయ వల్ల అందరూ మంచిగా ఉండాలి మేడం. ఆ బిడ్డ మటుకు మంచిగా ఉండాలి. కానీ వాళ్ళకి ఆ బిడ్డనైతే మనం బాగు చేయించి అయితే ఇవ్వలేం కదా మేడం. ఇప్పుడు ఆ బిడ్డకి ఏదైనా మంచి వైద్య సదుపాయం మటుకు ఖచ్చితంగా దొరకాలి మేడం. కావాలి వాళ్ళకి. ఇప్పుడు ఆ పిల్లని ఏదైనా మెరుగ్గా ఆ పిల్లని బాగు చేయించుకోవాలి అంటే ఎవరైనా సరే మేడం, ఏ ప్రభుత్వం నుంచి అయినా సరే కావాలి. అసలు మేము లేము మేడం. అసలుకి వాళ్ళ నాన్న రేపు కాదు వారం తర్వాత రమ్మన్నారంట. వారం రోజులు హాస్పిటల్లో ఉండాలి అన్న పిల్లని మళ్ళీ తెల్లరేపాటికి డిశ్చార్జ్ చేసి వారం తర్వాత అని చెప్పని అన్నారు మేడం. వాళ్ళు తినడానికే లేదు. పిల్లకి ఎలా ట్రీట్మెంట్ చేయించుకుంటారు, ఆ పిల్లకి ఏది ఎలా వాడాలని వాళ్ళకి ఏం తెలుస్తుంది. కనీసం వాళ్ళు మైండ్ కూడా తెలివిగా అనిపించట్లేదు మాట్లాడుతుంటే. ఇప్పుడు ఇన్ని మీడియాల ద్వారా ఇంతమంది మీరు చూస్తున్నారు, అనేక మంది ప్రజలు చూస్తున్నారు. వాళ్ళు ఏ పరంగా ఉన్నారు, ఎంత ఆలోచన కలిగి ఉన్నారు అనేది అందరికీ అర్థమవుతుంది మేడం. ఇప్పుడు ఆ పిల్లలు ఒకరు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకు ఉన్నారు అని అంటే ఎవరు వచ్చినా 2 పూటలు అందరం పనులు చేసి బ్రతికే వాళ్ళు 1 పూట వస్తారు 2 పూటలు వస్తారు. పద్దాకులు వాళ్ళ చుట్టూ అయితే తిరగలేరు. ఎంత స్థానికులైనా మా పనులు మాకుంటాయి. కాకపోతే ఏంటంటే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే రాజకీయంగా ఇప్పుడు ఎమ్మెల్యే సార్లు కానీ ఇప్పుడు రేవంత్ సార్ కానీ ఎవరైనా సరే పెద్దవాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళకి తోడుగా వాళ్ళకి నిలబడి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మటుకి ప్రతి ఒక్కరు చేయాలనేది మేము మటుకి మరి ముఖ్యంగా కోరుకుంటున్నాం మేడం. ఆ కుటుంబానికి మటుకి ప్రతి ఒక్కరు అండగా ఉండాలి. ఈ విషయం మటుకి
మటుకి ఇక్కడ ఇది జరిగింది, ఇంకెక్కడ జరగకూడదని మనం అంటం వాటికే ఉంటుంది. కానీ ఇది మటుకి పూర్తిగా సమస్య పోట్ల ఇలాంటి ముఖ్యంగా దీనికి సంబంధించింది ఏంటంటే తాగుడు. ఇప్పుడు మేము ఏ సమయంలో వచ్చి అడగాలన్నా కూడా తన ఒళ్ళు తనకే తెలియలేని స్థితిలో ఉంది. ఎప్పుడు వచ్చినా మద్యం అసలుకి ఏది లేదు. ఇప్పుడు తాగారు అని అంటే తన ఒళ్ళు అంటే తల్లి అయితే భార్య కాలేదు కదా మేడం. ఇప్పుడు ఆ స్థితిలో ఉండి ఆ పిల్ల చూస్తే 3 సంవత్సరాలు అన్న పిల్ల రేపు ఆగస్టు వస్తే 4 పడుతుంది ఆ పిల్లకి. అలాంటి పిల్లలో ఇంకా అట్లా కనిపించి ఆ పిల్లని అలా చేశాడు. 10 నిమిషాలు దాడి జరిగిందని డాక్టర్లు మాకు చెప్పారు మేడం. 10 నిమిషాలు దాడి జరిగిందని వాళ్ళ అమ్మని అన్నారు. అమ్మ నువ్వు అంటున్నావు 10 నిమిషాలు నేను నీళ్లు ముంచబోయానని. కాదు, 10 నిమిషాలు ఆ పిల్ల మీద దాడి జరిగింది. ఆ పిల్లకి మెయిన్ పార్ట్లు కాడ పొరలు తెగిపోయినాయి అమ్మానని ఆల్రెడీ చెప్పారు. చెప్పినప్పుడు కూడా కనీసం ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఇన్ని మీడియాల నుంచి ఇంతవరకు ప్రజలు ఎంతవరకు వెళ్ళిందో మాకు తెలియదు మేడం. వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ఎందుకంటే మాకు చేతనైంది, మేము చేయగలుగుతున్నాం మాట ద్వారా. ఇప్పుడు ఎవరైనా సరే చూసి ఎవరు ఇంతవరకు స్పందించి ముందుకు రావట్లేదు మేడం. మాకు కావాల్సింది ఏంటంటే సమాజంలో కూడా ఇలాంటి వాళ్ళకి తోడుగా ఉండాలి. ప్రతి ఒక్కరు మేమున్నాం, మీకు సైతం మేమున్నాం అని అండగా నిలబడే వ్యక్తులు కావాలి మేడం. అది రాజకీయం పరంగానా ఏ పరంగా అయినా అని కాదు, కానీ మరి ముఖ్యంగా ఆ పిల్ల ప్రాణాలు కాపాడాలి. అది మటుకు కావాలి మేడం.